నాకు వాయిస్ రావటంలా ఎందుకన్నా ఇప్పుడు వినిపిస్తుంది కొంచెం కొంచెం రాను రాను. మీరు కొంచెం వాటర్ ఎక్కువ తీసుకుంటుండండి, వినిపిస్తుంది. సో సరే అమ్మమ్మ, ఆ, ఇప్పుడు ఇక్కడికి వచ్చాక మీకు ఎలా ఉంది సర్వీస్? సర్వీస్ అంతా బాగుందండి, బాగా చేస్తున్నారు. వర్కర్స్ కానీ మేనేజ్మెంట్ కానీ మీకు సఫిషియెంట్ గా అనిపిస్తుందా? అన్ని బాగున్నాయి. ఓకే, ఫుడ్ అంతా సఫిషియెంట్ ఉందా? సర్వీస్ సర్వీస్. ఓకే. సో మీరు ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు? నాకు ఈ కాళ్ళు పడి కూరబడ్డా. సెల్యులైటిస్ కూడా ఉండే కదా మీకు? లెగ్స్ సెల్యులైటిస్ తగ్గిపోయిందండి. తగ్గిపోయింది ఇప్పుడు? తగ్గిపోయింది. ఓకే. హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చా. ఓకే. ఇంటికి వచ్చి మొన్నటి పొద్దునే దాని మీద కూర్చొని లేచాను. లేచేటప్పటికి ఈ కాలు మడత పడిపోయింది. ఓకే. మా అబ్బాయి మా అమ్మాయి అక్కడే ఉన్నారు. ఓకే. ఆ రాత్రి పడుకొని రేపు ఇంటికాని అంటే ఉన్నారు. ఉంటే ఏం లాభం, వాళ్ళిద్దరు పడిపోతున్నారా అంటే పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇద్దరు నన్ను పట్టుకున్నారు. పడకమ్మా అంటున్నారు వాళ్ళు. అంటే నా స్వాధీనం తప్పిపోయింది. తప్పిపోయి ఆ రోజు ఏం చేశారంటే మీ అమ్మాయి కాల్ చేశారు. సో ఇంటికి హోమ్ కేర్ పంపించమన్నారు. నేను ఓకే అనుకున్న ఒక ఆయమ్మని కూడా రెడీ చేశాను. తర్వాత మీ ఫోటో వీడియో అన్ని పెట్టించుకున్నాను. సో కాని పని అండి, వెయిట్ ఎక్కువ ఉన్నారు కదా, సో 2-3 వల్ల అయితేనే సెట్ అవుతుంది అని నేను అప్పుడు అడ్వైస్ చేశాను. బట్ మా అమ్మగారు ఉండలేరు, బికాస్ ఆవిడ బాగా పెద్ద ఇంట్లో ఉంది అని అన్నారు. బట్ మనకేంటి అంటే ఇప్పుడు జయానగర్ లో జలవాయు విహార్ లో వాళ్ళు కూడా క్లయింట్స్ ఉన్నారు, అంటే మంచి మంచి ఇండివిజువల్ లో ఉన్న వాళ్ళు కూడా. బికాస్ మంది కూడా ఇండివిజువల్ బిల్డింగ్, మీకైతే గాలి వెళ్తురు అంతా బాగుంది కదా, సేమ్ ఇంట్లో లానే ఉంటుందని చాలా ట్రస్ట్. థ్యాంక్ యూ. సో కొన్ని రోజులు మీరు బైపాప్ పెట్టక కూడా ఇబ్బంది పడ్డారు, ఇప్పుడు అంతా సెట్ అయ్యింది. బ్రీతింగ్ అంతా బానే ఉంది కదా? బ్రీతింగ్ అంతా బాగుంది. సో నేను విన్నాను, ఇప్పుడు మీ వాళ్ళు చెప్పారు మీరు మంచి. కాకపోతే ఈ కాళ్ళు నిలబడితే మొన్న ఒక 5 నిమిషాలు నిలబడ్డా, అప్పుడు కొంచెం మళ్ళీ బాత పడింది కాలు. మీకు అలా ఎప్పుడు అడుగు తీద్దాం అనుకునేటప్పటికి ఇట్లా మీరు ఏం చేయాలంటే బెడ్ మీద కూర్చున్నా. ఓకే, అర్థమైంది కదా మీకు? మీరు కింద పడడం అనేది కాకుండా చూసుకోండి. ఈ రోజు బాతింగ్ చేపించారా? బ్రహ్మాండంగా చేపించారు. బాతింగ్ ఒక ఒంటి నుంచి ఒక బరువు దింపినట్టుగా ఉంది నాకు. అంటే కొంచెం ఇంకొంచెం కాన్ఫిడెంట్ గా. దాదాపు నేను హాస్పిటల్కి వెళ్ళకముందే చేసేస్తాను. అప్పటి నుంచి స్నానం లేదు. ఇక్కడికి వచ్చే 17 రోజులు అయింది, అదొక వారం. ఇప్పుడు లేచి నిలబడుతున్నారా? ఒక 1 మినిట్ అన్నా నిలబడుతున్నాం, 5 నిమిషాలు నిలబడుతున్నాం. అలా అలా చిన్నగా అలవాటు చేసుకోండి. అయితే నిలబడ్డప్పుడు ఏం చేస్తారంటే అమ్మ, వాకర్ ముందు పెట్టేసేయండి. అట్లీస్ట్ దాని మీద ఫోకస్, బరువు పెడతారు కదా, కింద పడకుండా ఛాన్స్ ఉంటుంది. అదే అన్నా నేను. 2 పిల్లలతోని కూడా కాని పని. అలాంటప్పుడు అది పట్టుకొని ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. వాళ్ళు పట్టుకుంటారు, అది పట్టుకొని ఉంటే నాకు ధైర్యంగా ఉంటుంది. నాలిక మడత పడుతున్నట్టుగా ఉందండి. ఎందుకనో సోడియం లెవెల్స్ అంతా చెక్ చేశారు. తర్వాత పిల్లలు ఇస్తారు, వర్కర్స్ ఇస్తారు, వేసుకోండి. సరే, మీరు బాగా పాటలు పాడతారు అని మీ అమ్మాయి చెప్పింది. సో లైవ్ లో మా కోసం ఒక పాట ఈరోజు. ఏం పడతారు నాకు మా చుట్టాలందరికీ చెప్పి, పులక్క ఎట్లా బతికిందంటే నన్ను పులక్క అంటారులేని. నా పేరు పుష్పవతి అని చెప్పాను మీకు. పులక్క అని ఎందుకు వచ్చిందంటే మా నాన్నగారికి, అదే మా అమ్మగారికి సంతానం చాలా రోజులు కలగల. కలిగినాక ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఇద్దరు పోయారు. మూడోదాన్ని నేను పుట్టినప్పుడు మా నాన్నగారికి అసలు నమ్మకం లేదనమాట. నాకు ఎట్లాగో పిల్లలు బతికి వడ్డీ చెందే సంసారం కాదు అని ఏడుచు కూర్చున్నట్టు మా నాన్న. మా అమ్మ కొంచెం అమాయకురాలండి, ఆవిడకి తెలియదు. ఏడుపుంటే బాధ లోపల ఉండేటం. అప్పుడు ఏం చేశారంటే నేను పుట్టంగానే ఎవరో అన్నది బ్రాహ్మణులు పడేస్తారు కదా ఇస్తాలు, ఆ ఎంగిలి ఇస్తా తీసుకొచ్చి దాంట్లో పొర్రిచ్చాడు. పుల్లాకులో, పుల్లాక అంటారు ఎంగిలి ఇస్తాన్ని. దాంట్లో పొర్లిచ్చి ఏదో ఒకళ్ళు అమ్ముతున్నట్టు, మా అమ్మ కొనుక్కుంటున్నట్టు ఆ పిల్లని ఏదో అట్లా ఏదో 4-5 ప్రక్రియలు చేస్తే బతికా నేను. ఈ అనుభవం రాసుంటే ఎట్లా చేస్తానండి? దేవుడిచ్చిన ఆయుష్యం ఎవరు తీసుకెళ్ళలేరు. నా తర్వాత మళ్ళీ 2 చచ్చిపోయారు అమ్మకి, మగ పిల్లలు 2.
ఆ తర్వాత కాకాని వెళ్ళి గుంటూరు దగ్గర అక్కడ మా అమ్మ ప్రదక్షిణ చేసి పొంగళ్ళు పెట్టుకుంటే పుట్టాడు మా తమ్ముడు. కాకాని అంటాడు ఆ అబ్బాయిని. పుట్టింది గుంటూరు కదా. అదే క్లాస్ అక్కడే గుంటూరు రేపల మధ్యలో మా ఊరు. ఏం లాభం, మా నాన్న చదువుకోవడానికి కూడా ఒప్పుకోరా. మా నాన్న అలా కాదు, నాకు చదువు కానీ డాన్స్ కానీ గేమ్స్ కానీ అన్నిట్లలో చాలా కోఆపరేషన్ ఇచ్చాడు. మా నాన్న భయం చెప్పేది చెప్పాగా, ఆ భయాలు ఉండేవి ఆయన భయంగా బట్ లేదు లేదు నాకు బాగా సపోర్ట్. ఇంటి నుంచి బయటికి పంపించడం లేదు మా నాన్న. దాదాపు నాకు 22 ఏళ్ళు వచ్చే వరకు నేను బస్సు ఎక్కలేదు, రైలు ఎక్కలేదు. అయ్యో అంత భయం ఆయనకి. ఓకే. ఎవరున్నా ఏదైనా చేతులు పెడితే అట్ట అనేవట్ట, అంటే అది కింద పడిపోతుంది, తినకుండా ఉంటాను నేను. మై గాడ్. అది కాదు, అది తింటే ఏమన్నా తప్పు చేస్తుందేమో అదే అదే అంటే పిల్లలు ఆ భయంతో. అంత భయం అట్టుకోవడం లేదు నాకు, అన్ని అట్ట నోటికి వచ్చింది. అంతే, కళ ఉంటే ఎక్కడ పోదని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మా గురించి ఏదన్నా ఒక పాట, రోజు ఒక పాట పాడుకోండి, కాన్ఫిడెంట్ గా ఉండండి. మీరు మీ లైఫ్ ఎండింగ్ అనుకోవద్దు, ఈ ఏజ్ ని ఎప్పుడున్నా ఎంజాయ్ గా ఉండండి. కరెక్టే మరి చెప్పింది, కానీ కొంత ఎందుకు రావటం నాకు. అవునా? నిన్న బానే, నిన్న కొంచెం వచ్చింది, అందుకే నేను అది పెట్టాను. సో మీరు కొంచెం పాడినా, చిన్నగా పాడినా మీకు పెద్దగా వస్తుంది. అది మేఘమాల పాట పాడతారా? అదే అదేనా నిన్న పాడింది? అదే ఓహో మేఘమాల. అవునా? బాగా గుర్తుంది.